ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మణి మాట్లాడుతూ 4 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 50 మంది విద్యార్థులకు ఒక శానిటరీ వర్కర్ ను నియమించాలని, జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మాస్కులు, చీపులు ప్రభుత్వమే సరఫరా చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. అద్దె కూడా కట్టలేదని ఇల్లు ఖాళీ చేసిమన్నారు. శాలరీ లేక 5 నెలలు పడిపోయింది. అద్దె కట్టలేదండి. జీతం ఆ జీతం ఎప్పుడు ఉండేదానండి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిమంటారు. కూడా ఇద్దరు చిన్నపిల్లలండి, ఆడపిల్లలు. వాళ్ళకి తిండి పెట్టడం కూడా చాలా కష్టంగా ఉందండి. వాళ్ళు వీళ్ళు పెట్టిన పిల్లలు కడుపు అలాంటిది 6000 జీతంతో మేము ఎలా బ్రతుకుతాం? ఇంటి వద్దులు ఏం కడతాం? ఏం తింటాము? మా పరిస్థితి అతను కూడా సీఎం గారు కూడా గుర్తించకపోతే ఇంక మరి మేమేం చేయలేమండి. దయచేసి మాలాంటి వాళ్ళు మీరు తీసుకోండి, కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకుని మా పరిస్థితిని మీరు చూడండి, మాకు దారి కల్పించండి, మా కష్టాన్ని గుర్తించండి. అంత మంచి ఇంకేం చేయలేమండి. స్కూల్లో కూడా కొద్దిగా టార్చర్గా ఉంటుందండి, చేయలేకపోతున్నాం పని కూడా. ఇంకా అది ఒక ఆకు కనబడిన తప్ప, ఒక మొక్క కనబడిన తప్ప ఏంది? మొక్కలు పొయ్యి తవ్వాలి, మొక్కలు వేయాలి, ఇంకా 2 పూట నీళ్ళు, రోజుకు 4 సార్లు బాత్రూమ్ కడగాలి, రోజుకు 4 సార్లు క్లాస్ రూమ్ కడాలి, ఇంకా క్యారీ పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఉండాలండి. ఇంటి దగ్గర ఏ పని లేదు, ఏమీ పాటు లేదు. చాలా ఇంకా ఈ పని తప్ప వేరే బయటికి వెళ్ళి ఇంకో పని చేసుకోవడానికి కూడా ఆధారం లేదండి. బయటికి వెళ్ళడానికి కూడా టైం ఉండట్లేదు, ఇవ్వట్లేదు అసలు బయటికి పంపించడానికి. మరి ఈ జీతం మీద మేము ఆధారపడి ఉన్నప్పుడు ఈ జీతం కూడా మాకు రాకపోతే మేము ఎలా బ్రతుకుతామండి? అది మీరు మా కష్టాన్ని గుర్తించండి, మాకు ఒక ఆధారాన్ని కల్పించండి. అలాగే పెన్షన్ కూడా మాలాంటి భర్త చనిపోయిన వాళ్ళు కొద్ది దయించి పెన్షన్ కొద్ది తొందరగా రాయండి. 9 నెలలు అవుతుందండి మా ఆయన చనిపోయి ఇప్పటివరకు పెన్షన్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రోడ్డు మీద నిలబడే పరిస్థితి అండి మాది. అలాంటి మాలాంటి వాళ్ళు మీరు కొద్దిగా గుర్తించండి, మాకు నిలబెట్టడానికి నీడ ఇవ్వండి, ఉండడానికి ఇల్లు, తర్వాత పెన్షన్ అనేది కొద్దిగా మాకు విధవరాలకి పక్షుల నుండి పెన్షన్ రాయండి, అది మాత్రం చాలండి. అదొక ఆధారం కల్పించండి. జీతం కూడా కొద్దిగా మాకు కడుపు నిండా తినేటట్టు పెంచండి. అద్దెలు కట్టుకోవడానికి కూడా, తినడానికి కూడా మీరు పెంచితే మాకు మాలాంటి వాళ్ళకి ధైర్యం అండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. స్కూల్లోనే జీతాలు 4 నెలలు బట్టి మాకు జీతాలు వేయట్లేదు. మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాము. మా కష్టాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మా జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు. కష్టపడుతున్నాం కానీ స్కూల్కి వెళ్ళి మాకు శాలరీ రావట్లేదు. శాలరీ రాకపోయినా కూడా మేము స్కూల్కి వెళ్ళి పనిచేస్తున్నాం. 300 మందికి ఒకే ఆయా పనిచేస్తున్నాం. అలాగే ఆయాలు కూడా ఎక్కువ ఆయాలు పెట్టట్లేదు. ఒక స్కూల్కి నాడు నేడు స్కూళ్ళు వచ్చాయి. స్కూల్లో వచ్చిన కాడ నుండి పెరిగి